ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నారు. నీ మామానికి బయట తెచ్చుకునే విధంగా జరిగించినందుకు నీకు వందనాలయ్యా. ఆయన ఈ రెండో రోజు నాయన కూడికలో నాయన ప్రభా, ఆయన పాటల్లోనూ ఆరాధనలోను వాక్యపడంలోను ప్రభా, ఆయన వాక్యం చెప్పిన సేవకులను మీరు అన్ని నాయన ప్రభా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్థుతులయ్యా. ఆయన నీ వాక్యం ద్వారా నేను మాకు ఎంతో నేను హెచ్చరికలు నాయన ప్రభా నేను తెలియజేసి ఉన్నారయ్యా. అవునే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నేను మమ్మల్ని నేను ప్రభు శిథిలమైపోయిన మా బ్రతుకులు నాయన ప్రభా మరలా కడతానన్న దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మాలో ఉన్న సమస్తము నాయన ప్రభా నేను శిథిలమై పాడైపోయిన పరిస్థితుల్లో నాయన ప్రభా ఒక నూతనంగా నన్ను మరలా ముందు రక్షిస్తామన్న దేవా. నేను రక్షకుడు నేనే, పరిశుద్ధులను రక్షించేవాడు నేనే అని సెలవిచ్చావయ్యా. ఈ వాక్యం చేత మాతో మాట్లాడావయ్యా. అందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మీరు ప్రశ్నించి రక్షించేవాడు అయ్యా. అవునయ్యా నాయన మేము నేను తెలియజేసిన వాక్యంలో నాయన ప్రభా మేమైతే నాయన ప్రభా నేను మా జీవితాల్లో నాయన ప్రభా ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఒడిదుడుకులు మా పాపములు ఎన్నో పాపములు నేను కప్పి ఉన్నాం నాయన ప్రభా. అయినప్పటికీ నాయన ప్రభా ఈ లోకంలో ఇంకా మారలేని పరిస్థితులు మేము ఉన్నామేమో నాయన ప్రభా. దాంతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీకు దయచేసి నాయన నీ సహాయం చేత మమ్మల్ని రక్షించుకోమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనయ్యా. నేను నీ వాక్యం చేత నేను మా హృదయాలు నేను నింపుకొని వెళ్ళే బిడ్డలుగా నేను మమ్మల్ని మార్చుకోనయ్యా. నేను వాక్యం నేను విడిచిపెట్టకుండా నేను మా హృదయాలు భద్రం చేసుకుని నేను తలపోసుకునే విధముగా నేను మీకు దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నేను నిలబడిన సేవకుడైన వారు వినిపించిన వర్తమానంలో నేను ప్రభా ఆయనకి మంచి ఆరోగ్యం దయచేసి నేను మాతో మాట్లాడడానికి నేను వాడిగా నేను రెండంచుల ఖడ్గం చేత మాట్లాడే విధంగా నేను ప్రభా నీకు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు చేస్తున్నాను యేసురాజా. నేను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలో నేను ప్రభా ఈ వాక్యాన్ని నేను ప్రభా జాగ్రత్తగా నేను ప్రభా విని గ్రహించేవారుగా ఉండాలయ్యా. ఆయన విడిచిపెట్టే వారంగా ఉండకూడదు నేను ప్రభా. ఒట్టి కుండల్లాగా వచ్చాము, నిండి కుండలుగా ఉన్నా మేము నేను ప్రభా వాటిని నేను ఒప్పుకోకుండా నేను ప్రభా నేను నిండుగా నేను మా జీవితాల్లో నేను నీ వాక్యాన్ని ముద్రించుకునే వారిగా ఉంచమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు నేను ప్రభా. ఈ కూడిక నేను ప్రభా ఈ ఊరిలో నేను ప్రభా జరగడానికి ఎన్ని నిమిత్తమైతే ఏర్పాటు చేసుకున్నారో నీకు తెలుసయ్యా. మాకంటే ముందు యొక్క దేవుడైనా సమస్తమై మహిమార్థమై జరుగుతుందని మేము నమ్ముతున్నామయ్యా. నేను నిశ్చితం నేను ప్రభా నేను ఇంత సుందరమైన గృహాన్ని అయినా మేము చూస్తున్నామయ్యా. ఈ సుందరమైన గృహం వెనక ఎన్ని కష్టాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని నీకు తెలుసయ్యా. నేను హృదయాంతరంగాలు పరిశోధించే దేవుడు అయ్యా. నేను నీ చిత్తం లేనిది ఏది జరగదయ్యా. నేను ఈ లోకంలో నీ సహాయం లేకపోతే ఏ మాత్రము పడదని ప్రభా. ఇల్లు కట్టించిన ఎడల దాని ప్రయాసం వ్యర్థమన్నవయ్యా. ఇవి కట్టించితేనే ఇంతమైన సుందరమైన గృహం ఏర్పడిందయ్యా. అందరిని బట్టి నీకు స్తుతించాలనే ఉద్దేశంతో నేను ప్రభా ఈ కూడుకులు ఏర్పాటు చేసుకుని ఉన్నారయ్యా. నేను వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడుదల ఇచ్చేయండి అయ్యా. నేను ఎన్నో లక్షల అప్పుల్లో ఉన్నారయ్యా. అయినప్పటికీ నేను ప్రభా ఈ కృప చూపించి నేను ప్రభా నేను ఎంతో నేను ఆర్థిక ఇబ్బందుల నుంచి వినిపించే దేవుడు నేను ప్రభా నీ కృప చూపించి సహాయం దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. నేను మేమైతే చూస్తున్నాం నేను ప్రభా వారు ఎంతో భారం భరించి ఉంటుంటారయ్యా. నేను నీ కృప చేత నేను ప్రభా నేను పనిచేసే వాళ్ళలో కానీ ప్రభా ఎటువంటి నేను ఇబ్బందులు జరగకుండా నేను ప్రభా నీ కృప చేత నేను ప్రభా ఈ గృహం కట్టించావయ్యా. అందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నేను పట్టుని జ్ఞాపకం చేసుకోనయ్యా. దూరదేశంలో ఉండి నేను ఇక్కడ కొరకు ఎంతో కష్టపడ్డాయని నీ బిడ్డ నేను ప్రభా పండుగ మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా ప్రభా. దూరదేశంలో ఉండి నేను ప్రభా కష్టపడుతున్నాడయ్యా. నీ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేసి నేను ప్రభా ఒంటరితనంలో తోడుగా ఉండమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. చేస్తున్న ఉద్యోగాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే శాఖని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరి కాలంలో నీకు ఆడవస్తే బిడ్డగానే శాఖను నిలబెట్టుకోడయ్యా. నేను నీకు దయచేసి నేను ప్రవర్తన చేస్తున్న పరిపాలనని మీకు తోడుగా ఉండమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. మావి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మావి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నేను ప్రభా. ఆ షుగర్ నుంచి నేను విడుదల దయచేయమని అడుగుతున్నాను. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా నేను నీకు రక్షించమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు ఆయన చేస్తున్న పొరపాట్లన్నింటిలో మీరు తోడుగా ఉంటుంది. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నామయ్యా. మీరే గుర్తించి సహాయం దయచేయండి. అలాగే అత్తమ్మను కూడా జ్ఞాపకం చేసుకోనయ్యా. చేస్తున్న పరిపాలనలో ఇంట్లో గృహం గురించి నేను ప్రభావ ఎంతో నేను కష్టపడి ఉన్నానయ్యా. ఆ గృహంలో కూడా నేను ప్రభా నేను ఎంతగానైనా నిలబెట్టావు నేను ప్రభా. ఆవిడ ప్రార్థన వల్ల నేను ప్రభా ఎంతగానో మహిమపరచబడ్డాను. నీకు దయచేసి నేను ప్రభా ఆవిడ కూడా మంచి ఆరోగ్యం దయచేసి నేను ప్రభా నీ నామంలో నేను ఎంతగానైనా నిలబడడానికి అత్యున్నతమైన స్థానంలో నీ పరిశుద్ధమైన నామంలో నిలబడడానికి నీకు దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన ఇద్దరు ఆడబిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని వారికి ఇచ్చిన భర్తలను బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు చేతనైనా సహాయం దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు నేను ప్రభా. నిన్న వాక్యానికి మేము లోబడినాను ప్రభా.
విధేయత గలవారమైన నా ప్రభా నీ నామాన్ని నీకు స్థుతించేవారు కదా కనపరిచేవారు దయచేయమని అడుగుతున్నామయ్యా. అలాగే నేను మా తోడుపాటు జ్ఞాపకం చేసుకొని మరి గారు హాస్పిటల్కి వెళ్ళున్నారు. వాడు నిమిత్తమైన ప్రభావ బాధతో హాస్పిటల్కి వెళ్ళున్నారు. నీ కార్యాన్ని జరిగించనయ్యా. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను ప్రభా నేను ఆరోగ్యశ్రీ మీద కాళ్ళు నేను ప్రభు బలహీనతలు చేయించుకొని ఆశపడుతున్నారు. నీ చిత్తమైతే నేను నీ రక్షణ దయచేయమని అడుగుతున్నాను. మీరే స్వస్థపరచమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాన్ని కార్యాన్ని జరిగించిన ప్రభా ఇప్పుడు నేను ప్రభా ప్రార్థించింది నాకంటే ముందు చేసిన ప్రార్థన తల్లి ప్రార్థించి ఉంటాను నేను ప్రభా. అయితే నేను చేసే ప్రార్థన కూడా నీ సన్నిధిలో చేర్చుకోవాలి. మా ప్రభుత్వ రక్షకుడు యేసు పరిశుద్ధ